నమస్తే, నేను మీ స్వామి. అమ్మ తన రక్తాన్నంతా ముద్దగా మార్చి మనకు జన్మనిస్తుంది. నాన్న తన సర్వస్వాన్ని దారపోసి మన జీవితాన్ని నిలబెడతారు. అలాంటి వాళ్లకు ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోగలం? వాళ్ళు మనపై చూపించిన ప్రేమకి వెలగట్టగలమా? కట్టలేం కదా. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఇది సంగారెడ్డి శివారులో జరుగుతున్న ఒక నిజమైన కథ. ఒక మానవత్వం లేని పిల్లల చేతిలో చిత్రవద అనుభవిస్తున్న తల్లి భారతి యొక్క కన్నీటి కథ చెప్పడానికే ఈ కథ చెప్పాను. ఆ తల్లి పేరు భారతి, వయసు 70 సంవత్సరాలు. ఆమె భర్త గోపాల్ యాదవ్ ప్రముఖ ప్రభుత్వ కాంట్రాక్టర్. ఆయన గుండెపోటుతో మరణించారు. అయినా ఆ తల్లి కుంగిపోకుండా గుండె నిబ్బరంతో ఒంటరిగా 5 పిల్లల్ని పెంచింది. ఆ క్రమంలోనే తన చిన్న కుమారుడు మధుసూదన్ యాదవ్ తోడుగా నిలిచి కుటుంబ బాధ్యతలను మోశాడు. అందరికీ పెళ్లిళ్లు చేసి కుటుంబం స్థిరపడిన తర్వాత ఆయన ఆస్తుల్ని సంగారెడ్డిని వదిలి వేరే చోటుకు వెళ్ళాడు. ఆ తల్లి కుమార్తెలను పెళ్లిళ్లు చేసి వారి ప్రేమతో నా దగ్గరే ఉండండి అంది. కానీ ఆ తల్లి ప్రేమను మర్చిపోయి తన ఆస్తిపై మమకారం పెంచుకున్నారు ఆ పిల్లలు. ఆ తల్లికి సంగారెడ్డిలో నెలకు 80,000 కిరాయి వచ్చే 10 షెల్టర్లు, 13 పోర్షన్లు గల ఒక భవనం ఉంది. వాటితోనే ఆమె జీవనం సాగిస్తుంది. కానీ ఆ పిల్లలు ఆ ఆస్తిని ఆక్రమించుకొని రెంట్లు వసూలు చేసుకుంటున్నారు. ఆ కూతుర్లు తన పెద్ద కోడలతో కలిసి తన వద్ద ఉన్న 25 లక్షల రూపాయలు, 100 తులాల బంగారం, వెండి మొత్తాన్ని లాక్కొని ఆ తల్లిని కొట్టి వీధిలో విసిరేశారు. న్యాయం కోసం ఆ తల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. కానీ ఎవరు పట్టించుకోలేదు. జిల్లా అధికారి కలెక్టర్ వద్దకు వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. అయినా న్యాయం దక్కలేదు. ఈ తల్లి భారతి కన్నీటి శోకం మన భారతమాతకు శాపం వంటిది. అందుకే మనం ఈ సమాజంలో వ్యక్తులుగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమెకు తోడుగానే మన గొంతు కలపాల్సిన అవసరం కూడా ఉంది. ఆమెకు న్యాయం దక్కే వరకు ఈ వీడియో షేర్ చేయండి. ఎక్కడి దాకా అంటే రాక్షస మనసులు కలిగిన పిల్లల మనసు కరిగేదాకా, జిల్లా అధికారుల గడప చేరే వరకు.